ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా రాక్షసుడిని అంతం చేయటానికి ఆ పరమేశ్వరి ధరించిన భయంకర రూపమే 7వ రూపం కాళరాత్రి. మహిషాసురుడు లోకాన్ని పీడించగా పార్వతీదేవి తన శరీరంలోని కాంతిని విడదీసి చీకటిని కమ్ముకొని ఒక ఉగ్ర రూపాన్ని సృష్టించింది. ఆ రూపమే కాళరాత్రి. ఆమె శరీరం కృష్ణవర్ణం, జటాజూటం భీకర రూపం. కానీ భక్తులకు మాత్రం మంగళం కలిగించే దేవి. అసురులను సంహరించడానికి ఆమె గాడిదపై యుద్ధానికి బయలుదేరింది. మిగతా అవతారాలలో పులి, సింహంపై దర్శనమిచ్చిన తల్లి మరి ఈ రూపంలో గాడిదపై ఎందుకు? ఎందుకంటే వినయానికి ప్రతీక. గాడిద సాధారణంగా అల్పమైన, తక్కువగా భావించే జంతువు. దేవి గాడిదపై విరాజిల్లడం అంటే వినయంతో ఉన్నవారికి కూడా శక్తి లభిస్తుందని సూచన. కష్టాలను భరించే శక్తి. గాడిద భారం మోయడంలో ప్రసిద్ధి. అలాగే కాళరాత్రి భక్తుల కష్టాలను మోసి తొలగించే శక్తి సూచిస్తుంది. అజ్ఞానాన్ని తొలగింపు. గాడిదను చాలాసార్లు మూర్ఖత్వానికి ప్రతీకగా చూసినా కాళరాత్రి దాన్ని ఎంచుకోవడం అంటే అజ్ఞానాన్ని కూడా జ్ఞానంగా మార్చగల శక్తి అని సూచిస్తుంది. చీకటిని జయించే శక్తి. గాడిద అరణ్యాల్లో, పాడుబడిన ప్రదేశాల్లో కూడా ధైర్యంగా నడుస్తుంది. కాళరాత్రి కూడా చీకటి, భయం, దుష్టశక్తులపై ధైర్యం ప్రసాదిస్తుంది. కాళరాత్రి దేవి రూపం మనకు చెబుతున్నది ఏంటంటే చెడును ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి. వినయం, సహనం, భారం మోయగల శక్తి ఉండాలి. అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చే సాధన చేయాలి. రూపంలో భయంకరి, భక్తులకు శుభకరి. ఓం దేవి కాళరాత్ర్యై నమః.